పీఎం మోడీ సారు ప్రకృతి ప్రేమికుడన్న ముచ్చట అందరికీ తెలిసిందే కదా. మొన్న పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి పోయి మోడీ సారు నదిల బోటు షికారు చేసిన ముచ్చట మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం. ఇవాళ సిక్కిం రాష్ట్రంలో సుడిపెట్టిండు సారు. అక్కడ ఎప్పుడు చూపెట్టని ఓ కొత్త టాలెంట్ ని కూడా బయటకు తీసి వారేవా అనిపించుకున్నాడు. ఇంతకీ ప్రధాని మోడీ సారు ఏం చేసిందనేది కదా మీ డౌట్. ఇక ఆలస్యం ఎందుకోలా వార్తలకు పోయి చూద్దాం పాండ్రి. ఆట ప్రారంభమైంది. మొదటి గోల్ కొట్టాలని ఆటగాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. అంతలోనే ప్రధాని మోడీ సారు కాళ్ళ దగ్గరికి బంతి వెళ్ళింది. మోడీ సారు నెట్టుకు లెఫ్ట్ కార్నర్ వైపు బంతిని చిన్నగా ఒక్క తన్ను తన్నారు. గోల్ కీపర్ దాన్ని అడ్డుకోలేకపోయింది. నెట్ లెఫ్ట్ కార్నర్ లోకి బంతి దూసుకెళ్లింది. వావ్, సూపర్ షాట్! ప్రధాని మోడీ సారు ఖాతాలో మొదటి గోల్ పడింది. గోల్ చేసిన ఆనందంలో ఆటగాళ్లకు హైఫై ఇస్తూ ఆనందాన్ని పంచుకున్నారు ప్రధాని మోడీ గారు. తర్వాత ఆట కొనసాగుతోంది. ఈసారి గోల్ ఎవరు చేస్తారో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతలోనే నెట్ రైట్ కార్నర్ వైపు బంతిని చిన్నగా ఒక్క తన్ను తన్నారు ప్రధాని. వావ్, ఈసారి కూడా అదే ఫలితం. నెట్ లెఫ్ట్ కార్నర్ లోకి బంతి దూసుకెళ్లింది. ప్రధాని మోడీ సార్ ఖాతాలో రెండో గోల్. మళ్ళీ అదే ఉత్సాహంతో ఆటగాళ్లకు హైఫై ఇస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు ప్రధాని మోడీ సారు. మళ్ళీ అదే ఉత్సాహం, అదే ఊపులో ముచ్చటగా మూడో గోల్ కూడా కొట్టారు ప్రధాని మోడీ సార్. వావ్, సూపర్ షాట్! అంతటితో ఆట పూర్తయింది. అటెంకా ప్రధాని మోడీ సారు యువ ఆటగాళ్లను కొద్దిసేపు మోటివేట్ చేసిండు. అట్లనే ఫుట్బాల్ బంతుల మీద ఆటగాళ్ల అంగిల మీద ఆటోగ్రాఫ్ సంతకం చేసిండు. ఇంతకు ముచ్చట ఏంటిదంటే సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్ళు అవుతున్నది. ఇవాళ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు చేసిరా రాష్ట్రం అంతటా. ఆ కార్యంలో పాల్గొనేందుకు సిక్కిం రాష్ట్రం పోయిండు మోడీ సారు. అక్కడనే గ్యాంగ్టక్ పట్నం యూత్ పొలాలతో ఇట్లా ఫుట్బాల్ ఆట ఆడిండు. ఈ వీడియోను ఎక్స్ అకౌంట్ లో పెట్టి మస్తు సంబరంగా ఉన్నదని రాసుకొచ్చిండు సారు. అట్లా మస్తు వైరల్ అయితాంది ప్రధాని మోడీ సారు ఫుట్బాల్ ఆడిన ఈ వీడియో. ఇప్పుడు ఆటలాడే బట్టలు తోడుకొని యూత్ లెక్క కలిసిపోయిండు మోడీ సార్ అని కామెంట్ రాస్తున్నారు చూసినోళ్ళు. ఇట్లా ఆట ఒక్కటే కాదుల్లో, సిక్కిం రాష్ట్రంలో 4,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా చాలు చేసిండు ప్రధాని సారు. మొత్తానికైతే ఏడికి పోయినా ఏ రాష్ట్రంలో కాలు పెట్టినా అస్సలకే తగ్గేదిలే అంటున్నాడు కదా మోడీ సారు. మోడీ సారా మజాకా నట్టే చేస్తున్నాడు పోండ్రి. ఎంత కాదనుకున్నా అద్దిల్లే సొంతిల్లేనోలా. అద్దింట్లో ఎవరన్నా పానం మంచిగా లేక జీవిడిస్తే కొందరు ఇంటి ఓనర్ల లోపట అపరిచితులు బయటకొస్తారు. కుటుంబంలో మనిషి జీవిడిచి పుట్టడు దుఃఖంలో ఇంటోళ్ళుంటే ఎవరు మీరు, మీకు మాకు ఏంది సంబంధం అన్నట్టే చేస్తారు. ఇంటి లోపలికి అసలుకే రానియారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడని అందశ్రీ సారు పాటలు రాసినట్టే మానవత్వం మర్చిపోయి చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఇగో గీడో కాడ కూడా గట్లనే అయిందోలా. పాన్ రాసుకుందాము. ఇంటి పెద్ద జీవిడిస్తే ఏ కుటుంబమైనా పుట్టెడు దుఃఖం వెళ్ళవోత్తది. అందున అల్లది అద్దిల్లు అయ్యుండి ఇంటి ఓనరు ఇంట్లోకి రానియకపోతే ముఖం మీదనే తలుపులేస్తే ఎట్లుంటదిగా. కన్నీళ్ళకే కన్నీళ్ళచ్చే కష్టాలకే కష్టం వేస్తే అన్నట్టు ఆ బాధ చెప్పతరం కాదు. ఇగో గీ అక్కొల్లది అదే పరిస్థితి పాపం. కుటుంబంలో మనిషి జీవిడిచి పుట్టెడు దుఃఖంలో ఇంటోళ్ళుంటే దానం చేసినాక ఇంటికత్తే లోనికి రాకుండా తలుపులు మూసిండట మానవత్వం మరిచిన ఇంటో. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గాంధీనగర్ ఏరియాల అద్దెకుంటున్నది ఈ కుటుంబం. ఇంటి పెద్ద శ్రీకాంత్ ఆటో నడుపుకుంటా భార్య 2 కన్నబిడ్డలతోని కలిసి ఉంటున్నాడు. పైసల తిప్పలుండేనట ఇంట్లే. ఆర్థిక ఇబ్బందులు జయ్యంగా మంగళవారం రాత్రి ఉరేసుకొని బలిమీటికి జీవి తీసుకున్నాడట. గాంధీనగర్ లో కిరాయికి ఉండేది. 4 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నాం. ఆర్థిక ఇబ్బందులు, పిల్లల స్కూల్ ఫీజులు, వాళ్ళకి ఇద్దరికి 2 సంవత్సరాల నుంచి స్కూల్ ఫీజు డ్యూనే ఉంది, కట్టలేకుండా ఉండేది. మధ్యలో ఒకసారి వాళ్ళు కాల్ చేయమని కూడా అన్నారు, సరే ఉండండి అని అన్నది. అటు రూమ్ కిరాయిలు కట్టలేక స్కూల్ ఫీజులు కట్టలేక ఇంట్లో ఇబ్బంది, ఉన్నదే తినడం పిల్లలకు పెట్టడం అట్లా అయిపోయింది. అట్లా మా ఆయన డిస్టర్బెన్స్ అయ్యి ఆ రోజు ఇట్లా తాగేసి వచ్చి రూమ్లో ఊరేసుకున్నారు. తల్లిని భార్యను 2 ఆడపిల్లలను విడిచిపెట్టి ఎట్లా ఓ బుద్ధయిందో అన్నకు గాని కొద్దేడ్చుడు కాదుల్లా పాపం ఇంటోళ్ళు. ఇక పుట్టెడు దుఃఖంలో ఈళ్ళుంటే అంత్యక్రియలు చేసి అద్దింటికి రాగానే దినాలైనాకనే రాన్రి, అప్పటిదాకా ఎటన ఓన్రని అన్నాడట ఇంటోనరు. ఆడోళ్ళు ఎటు పోతారు పాపం. తండ్రి పిలుపు కరువై అద్దింటికి దూరమై తండ్రి చిత్తి సాక్షిగా పద్మానగర్ శ్మశాన వాటికల తల దాసుకుంటున్నారు వారం దినాల సంధి. మాకు ఇల్లు లేక ఇక్కడ లేక కిరాయి ఇల్లు ఉంటే దూరం ఉంటుంది, మాకు ముట్టుడైపోయాక రాకుండా ఉంటారు.
రాకుండా ఉంటే మేము ఎక్కడ ఉండాలంటే వాళ్ళు రెస్పాన్స్ చేయలేదు. ఇక్కడ వచ్చేసినాం, హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ వచ్చినాం, మా ఇంటి దగ్గరికి రాకుండా ఉన్నారు. రాకుండా ఉంటే పిల్లల్ని తీసుకొని భార్యను తీసుకొని ఏం లేకుండా వండుకుంటానికి గిన్నెలు కూడా లేకుండా పండుకుంటాను బట్టలు లేకుండా కూడా వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చి ఇక్కడ బండలు ఎవరో రాత్రికి కొన్నాము, తెల్లారి ఒక ఆయన చూసి బట్టలు తీసుకొచ్చేసిండు, వేసుకొని మనం మా ఇంటికాడ బట్టలు మా ఉండే కానీ తెచ్చుకోలేక లోపలికి రానియలేక ఇక్కడ వండేసుకున్నాం. పండుకొని దోమలు ముక్కలు మరుగుడు పిల్లలందరూ భయపడుతుంటే మేము అతుక్కొని వండుకుంటున్నాం సార్. ఇంతకని మేము ఇంకేం చెప్పలేదు. మా కష్టం చూస్తే ఇక వాళ్ళే తెలుసుకోవాలి. అంటే పగోని కూడా రావద్దుల్లా ఈ కష్టం. జీవిడిచిన ఆయన తల్లున్నట్టున్నది గి అవ్వ. కొడుకు పోటువ పట్టుకొని కొద్దేడుచుడు కాదు. అయినా జీవిడిచిన మనిషి దేవునితోటి సమానం అంటారు. అసొంటప్పుడు ఎందుకుల్లా అద్దింట్లున్నోళ్లను గింత గోస ఉచ్చుకునుడు? ఏందో ఈ కలియుగం. సరే అదంతా అటుంచుండ్రు గాని ఆర్థిక ఇబ్బందులున్న ఈ కుటుంబాన్ని ఎవరన్నా ఆదుకోవాలని మా జోర్దార్ వార్తల తరపునైతే కోరుకుంటున్నామిగా. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఓ సాత్రాన్ని పుట్టించుండ్రులా. ఎందుకంటే నాటి నుంచి ఇప్పటి వరకు కూడా పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా చాలా ఖర్చుతోటి కూడుకున్న ముచ్చట. వాళ్ళ స్తోమతను బట్టి లక్షల నుంచి కోట్ల దాకా అవుతున్నది ఆ ఖర్చు. కట్నాలు లేకుండా పెళ్లిళ్ళు జరుగుతూనే లేవు. ఇక ఈ నడుమ బంగారం ధరలు బగ్గుమంటుండేటాలకు ఓ 2 తులాల బంగారం పెట్టాలన్నా 4 లక్షల రూపాయలు చదివించుకోవాల్సిన పరిస్థితే ఉన్నది. కానీ ఈ ఊళ్ళల్లో మాత్రం ఆడవిల పెళ్లి ఏం ఖర్చు లేకుండానే అవుతున్నదట. మరి అది ఎట్లా ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. మా ఆదివాసీ సమాజంలో పెళ్ళి ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఇంతకుముందు కట్నకాలకు ఎంతో కొంతవరకు ఇస్తుండే కానీ ఇప్పుడు అలా ఇవ్వడం జరుగుతలేదు. ఎందుకంటే మా రాయ్ సెంటర్ సారిమేడులు కలిసి అందరు కూడా కట్న కానుకలు ఇవ్వకూడదు అనేసి తీర్మానం చేయడం జరిగింది. అదే మేము పాటిస్తున్నాం. ఇన్నరు గదా, కట్న కానుకలే మియ్యొద్దని తీర్మానం చేస్తున్నారట వాళ్ళు. ఆ కాడి నుంచి జరిగే లగ్గాలల్లా కట్నాల జోలి లేకుంటేనే పెళ్లిళ్ళు ఎత్తున్నారట. అట్లనే ఈ తరీకల తీర్మానాలు ఒక్కూళ్ళనే కాదు, పెళ్లిళ్లకు కట్న కానుకలను తీసుకుంటూ బంద్ చేయాలని కొమరంబి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, జైనూర్, సిర్పూర్, లింగాపూర్ మండలాలున్న ఆదివాసీ గ్రామాలల్లా తీర్మానాలు చేసుకుంటాండ్రు అక్కడి జనాలు. దాదాపు 20కి మీదనే గ్రామాలు ఈ నిర్ణయం చేసి కడమ గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు ఆదివాసీల పెళ్లిళ్లు దగ్గరి బంధువులు గ్రామస్తుల మధ్య జరిగేది. ఇక వాళ్ళ సాంప్రదాయాలను బట్టి లగ్గం వేడుకలు వేసుకునేది కాబట్టి పెద్దగా ఖర్చులేం లేకుంటేనే అయ్యేది. కానీ మారుతున్న కాలాన్ని బట్టి ఆదివాసీలు కూడా కట్నాలు ఖరీదైన కానుకలు ఇచ్చుడు సురువు చేసిండ్రు. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు అన్నట్టు పెట్టుబోతలు పెంచుకుంటూ పోయేటాళ్లకు పాపం చాలా మంది లగ్గాలు వేసి అప్పుల పాలవుతున్నారట. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారట. మా గ్రామంలో 93 కుటుంబాలు ఉంటాయి. అందులో నుండి ఒక్కొక్క ఇంటికి ఎంతో కొంత ఆర్థిక సహాయము ఎవరైతే పెళ్లి చేసుకుంటారో మా గ్రామంలో ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఈ ఖర్చు భారం తగ్గించడానికి గ్రామస్తుల సహాయము అందించడానికి తీర్మానించడం జరిగింది. ఈ వరకట్న కానుక నిషేధించడం కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకలనే సహకార సూత్రాన్ని ఫాలో అవుతున్నారు ఈ ఆదివాసీ బిడ్డలు. అయితే మా ఆదివాసీ సమాజం గోండు జాతిలో మా దగ్గర ఎట్లాంటి కట్న కానుకలు ఉండవు. ఇప్పుడు ప్రస్తుతం మేము ఆడపిల్లని ఒక ఊరికి తీసుకెళ్తున్నాము అంటే ఒకవేళ మా గ్రామంలో ఆడపిల్లకి వెళ్ళనట్లయితే వాళ్ళ తల్లిదండ్రులకు ఖర్చు భరించే స్తోమత లేనప్పుడు మాత్రము మేమందరం కలిసి ఒక 100 రూపాయలు 200 కలిసి వాళ్ళ ట్రావెలింగ్ కోసము లారీ మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకెళ్లడం కోసం మేము అట్లా జమ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరిగా వీళ్ళ లెక్కనే అందరు ఆలోచన చేసి ఒకల కష్టాన్ని నలుగురు వంచుకున్నట్లయితే అసలుకు బాధలు పడేటోళ్లే ఎవ్వరు ఉండరు కావచ్చు. నిజంగా ఆ రోజులొచ్చి ఊరంతా ఒకటే బతికితే మస్తు మంచిగుండు కదనుల్లా. వాస్తవానికైతే ప్రజలంతా ఇట్లనే ఆలోచించి అన్ని పండుగలు పబ్బాలు కలిసే జరుపుకుంటారు గాని కొంతమంది రాజకీయ నాయకులే కులాలు మతాల పేరు మీద ప్రజలను విడగొట్టి వాళ్ళు లబ్ధి పొందుతారు. ఆ ఆదివాసీ గూడాలల్లా రాజకీయాల రొచ్చు అంటుకోలేదు కాబట్టి ఇప్పటికి సుతం ఇంకా కలిసిమెలిసి మంచిగానే ఉంటున్నారు. మరిగా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అందరు ఇట్లనే ఆలోచన చేయాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. దేవుళ్ళ సినిమా అందరూ చూసే ఉంటారు. పాటలైతే జోర్దారుగుంటాయి. కానీ ముచ్చట పాటల గురించి కాదు, సినిమా కథ గురించి. ఆ సినిమాల భార్యాభర్తలకి క్షణం పడది. ఎప్పుడు తగువులు అయితేనే ఉంటాయి. విడాకులు తీసుకోవాలనుకుంటారు. తల్లిదండ్రులు విడిపోవాలనుకుంటున్న ముచ్చట పిల్లలకు నచ్చక వాళ్ళను గలిపేందుకు తిప్పలు పడుతుంటారు. అప్పుడే వాళ్ళ బాపమ్మ సలహా ఇత్తదోటి. దేవుళ్ళ మొక్కులు తీర్వకనే ఇట్లా అవుతుందని చెప్తే 7 పుణ్యక్షేత్రాలు తిరుగుతారు పిల్లలు.
ఆఖరికి పిల్లల భక్తికి ప్రయత్నానికి దేవుళ్ళు కరిగిపోయి తల్లిదండ్రుల మనసు మార్చి వాళ్ళను కలుపుతారు. సరే అదంతా సినిమా కానీ మరి గీల మనసును ఎవరు మార్చాలి చూడుండ్రి. ఇగో ఈడ దీనంగా కూస్తున్న ఇద్దరు ఆడవిల్లలది కూడా ఇంచుమించు దేవుళ్ళ సినిమా కథేనుల్లా. ఇంతకు ఏమైందంటారా, ఆలుమగల నడమ ఏం పంచాయతీ మోపైందో తెలియదు గాని ఇద్దరు బిడ్డల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చిపెట్టిర్రు. ఇక వాళ్ళని ఏమనాలో మీరే చెప్పుర్రే. అవు మీరిన్నది నిజమే. ఎందుకు ఏమైంది, ఇంట్లో గొడవ అయిందా? ఎవరెవరు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చింది? సమజైంది కదా, ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో ఇడిచిపెట్టిరా అయ్యవ్వలు. పాము ముంగిసలేక క్షణం పడదనుకుంటా వీళ్ళని గన్నోళ్లకు. సరే వాళ్ళకు వడకపోతే ఈ పిల్లలేం చేసిరులా? అభం శుభం ఎరగని కన్నబిడ్డల ఉసురు పోసుకుంటున్నారు కదా. కొద్దేడ్చుడు కాదు పాపం ఇద్దరు ఆడవిల్లలది. రమ్మనూరి తీసుకుపోమనూరి అని పోలీసులు వాళ్ళ బాపుకు ఫోన్ కూడా కలిపిర్రు. మాపటాల దాకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. అయినా కూడా తల్లిదండ్రులు రాలేదు. ఇక చూసి పోలీసులే పిల్లలకింత బువ్వ పెట్టి ఆడవిల్లలిద్దరిని వాళ్ళ నాయనమ్మ ఇంటికాడ సాగదోలొచ్చిర్రట. కానీ చూడుర్రి, ఇద్దరు ఆడవిల్లల్ని గాని భార్యాభర్తలకు వడక పిల్లల్ని ఎట్లా తిప్పలు పెడతారో పాపం. మగ పోరగాన్లైనా ఎట్లుండునో ఏమో గాని ఇద్దరు ఆడవిల్లలు కదా అన్న సోయిండద్దా ఆ సోయి దక్కువలకు అని మస్తు కోపానికి అత్తున్నారు ఇప్పుడు గీ ముచ్చటినోళ్ళంతా. ఏదేమైనా ఈ ఆడవిల్లలు ఇద్దరిని మంచిగా చూసుకునేటట్టు ఇలా అయ్యవ్వాలను ఆ దేవుళ్ళే కలపాలని మా జోర్దార్ వార్తల తరపున అయితే కోరుకుంటున్నాం. ఇక ఈ యుద్ధం సల్లగుండా పెట్రోల్ డీజిల్ కు పెద్ద పారేషానే ఉన్నది. ఏ బంకుతాన చూడు కిలోమీటర్ల కమానం లైన్లు కడుతున్నారు బండోళ్ళు. కొంచెం అటుటైనా వెనక ముందన్నా పెట్రోల్ డీజిల్ కొట్టించుకొని పోతున్నారు. కానీ గీడొక అన్న చూడుండ్రోల్లా పెట్రోల్ లేదని ఎంత పరేషాన్ చేసిండో. పెట్రోల్ కి 2 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు లీటర్ కు. మనం కాదు, మన డబ్బులు మన ప్రభుత్వం మనకెందుకు? అగో తాపకు ఫోన్ చూస్తున్నాడు కదా, మైకుల ముంగడ స్పీచ్లు దంచే లీడర్ల లెక్క ఫోన్ల గిట్ల రాసుకొచ్చినవా నేను స్లోగన్లు ఏమి ఇయ్యాలను? జనగామ కాడున్న పాలకుర్తి క్రాస్ రోడ్డు మీద ఈ అన్న బండ్లే పెట్రోల్ అయిపోయిందట. ఏ పెట్రోల్ కొట్టించుకుందామంటే బంకుల పెట్రోల్ అయిపోయిందని అనేటాలకు గీతీర్ల నిరసన కూర్చున్నాడు. పెట్రోల్ లేని బండి ఏం నడుతుంది, ఈ బండిని ఎంత దూరం అని దూకపోనని తోవల్నే వారేసి నిరసన కూర్చున్నాడు. పెట్రోల్ ఉంది మరి బండి నువ్వు వాడుతున్నా బండి వాళ్ళు వాడుతున్నారా? నీ బండి ఉన్నది చెప్పుకో, బండి మరి తర్వాత ఎడిపోతావు. పెట్రోల్ సమస్య ఉంది అన్న చెప్పేది కూడా వాజిబే. పెట్రోల్ సమస్య ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పటికైతే ఈ అన్నకు ముందుగాల పెట్రోల్ అయిపోయేటాలకు ఈ తీరులో నిరసన చేస్తున్నాడు అన్నట్టు. అందరం గిట్లనే రోడ్ల మీద కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నాడు. పోలీస్ అన్నత్తే నీకు కూడా పెట్రోల్ తిప్పలున్నది కదా అంటున్నాడు. ఎలుకల బాధకు ఇల్లు గాలబెట్టుకున్నట్టు బండిని తొవ్వ మీద పడేస్తే ఏమత్తది అన్న? సర్కార్లు పెట్రోల్ డీజిల్ సప్లై అవుతుంది అంటున్నారు. 1-2 రోజులు అటు ఇటుగా వస్తుండొచ్చు, అప్పుడు ఫుల్ నింపుకుందు తీయరాదు. ఇప్పటికన్నా కరెంటు బండ్లకు ఈ అన్న మారతాడో ఏందో చూడాలే గాని సర్కార్ మాటలు గాలిమూటలే అవుతున్నాయి కదా. ఓదిక్కు పెట్రోలు డీజిల్లకు ఏం తక్లీఫ్ లేదని అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పెట్రోల్ కోసలు బాగానే ఉన్నాయి. పోండ్రి పెట్రోల్ కి 2 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు లీటర్ కు. మనం కాదు, మన డబ్బులు మన ప్రభుత్వం మనకెందుకు? ఎండాకాలంలో వడదెబ్బ తాకకుండా పట్టపగటిలా ఎండకు తిరగొద్దని సర్కార్లు జాగ్రత్తలు చెప్తుంటాయి. నీళ్ళు ఎక్కువ తాగాలని, పేయిల తాక దగ్గకుండా గ్లూకోజ్ నీళ్లు, కొబ్బరి బొండాలు చల్ల తాగాలని చెప్తుంటారు. అత్యవసర పనుల మీద బయటికి పోతే నీడ పట్టుకుండాలని, వడగాల్పులు దాకకుండా నెత్తికి కాటన్ గుడ్డలు చుట్టుకోవాలని చెప్తుంటే ఈ పువ్వుపాటి సెంటర్ మంత్రి సార్ మాత్రం ఫాలోవర్ల కోసం కొత్త ట్రిక్కును పట్టుకొచ్చిండోలా. అదేందో చూసి డీజిల్ ఖర్చులు ఆదా చేసుకోండి మరి మీరు కూడా. ना मेरी गाड़ी में एयर कंडीशन चलती है, ना एसी के वातावरण में मैं बैठता हूँ। और जब लोग मुझसे पूछते हैं कि मई जून के माह में भी 51 डिग्री की गर्मी में, मैं कहता हूँ कि ये चंबल की चमड़ी है. అగో సారేం సెలవిస్తున్నాడో ఒక్క ముక్క సుతం సమజ్ కాలేదు కదా. మీకే కాదు ముంగట్టున్న వాళ్లకు కూడా సమజ్ కాలేదు. అందుకే ఆడొగలు చప్పట్లు కొడుతున్నారు.
మరి సారు ఇంత పెద్ద మీటింగ్ లో ఏం సెలవిస్తున్నాడంటే ఉల్లి చేసే మేలు తల్లే కాదు కార్ల ఏసీ కూడా చేయదని చెప్తున్నాడు. అదేంటనంటారా, సార్ ఎర్రటెండల పోయేటప్పుడు కార్ల ఏసీ వేసుకోడట, సంచుల కమానం ఉల్లిగడ్డలు నింపుకొని పోతాడట. అవి ఏసీ కంటే చల్లగుంచుతాయట సారును. సారు కార్లనేనా అంగి జోబుల సుతం పెట్టుకుంటారా? पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। आधुनिक युग में सभी डब्बे लेके घूम रहे हैं, संचार मंत्री प्याज लेके घूम रहे हैं। సార్ అన్నంత పని చేసిండు కదా, సల్వా చేసేటందుకు కార్లనే కాదు అంగి జోబుల సుతం పెట్టుకొని తిరుగుతున్నాడట. అందరు లెక్క జోబుల ఫోన్లు పెట్టుకోకుండా ఉల్లిగడ్డలనే పెట్టుకుంటున్నాడట. ఇంకా మీదికెళ్లి ఆయుర్వేదంలో ఉల్లిగడ్డ సల్వ చేస్తుందని ఎన్నడో చెప్పిండ్రని అనుకొచ్చిండు. ఈ మండు టెండలకెంచి తప్పించుకునేటందుకు అందరు ఇదే వాటిండ్రు అని కూడా చెప్తున్నాడు. మధ్యప్రదేశ్ దిక్కు గుణ జిల్లాల పిచోరే శివపురి అనే కాడ పెట్టిన సభల సెంట్రల్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సారు ఈ తీర్ల సెలవిచ్చిండు. ఇక ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరుగ మరుగ తిరిగేటాళ్లకు ఉత్తగానే 1000 రూపాయలు డీజిల్ కోసం ఖర్చు పెడుతున్నామని కార్లున్నోళ్ళు కామెంట్లు చేస్తుంటే, పేలకు పోతే సెలవ గాని జోబులో పెట్టుకుంటే కూడా సెలవొత్తదా అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరేమో జ్యోతిరాదిత్య సింధియా యూనియన్ మినిస్టర్ కాదు ఆనియన్ మినిస్టర్ అని అంటున్నారు. అయితే మాయ గాని సారు మోడీ సారికి సుతం పంపకపోయినరా కొన్ని ఉల్లిగడ్డలను? మరిగ జనాలు సెంట్రల్ మంత్రి చెప్పిండని ఆయన ఉల్లిగడ్డలను సంకల పెట్టుకున్నారు. జ్వరం వస్తా చూసుకోండ్రి. మరి మొత్తానికైతే సార్ ఇచ్చిన కొత్త ఆలోచనతోటి ఉల్లి ధరలు పెరిగితే రైతన్నల పంట వండినట్టే పోన్రి. బ్యాంకుల రూలు మస్తు గమ్మత్తుంటాయోల్లా. బ్యాంకుల పైసలు వేసేటందుకు ఏ రూల్ అడ్డం రాదు, కానీ రూపాయి తీయాలనన్నా శతకోటి రూళ్ళు అడ్డం పడుతుంటాయి. కస్టమర్ కండ్ల ముంగట కనబడాలి. ఉన్న రోజుకు 10,000 రూపాయలే తీసుకోవాలి. చెక్ బుక్ ఉంటే ఎంతంటే అంత తీసుకోవచ్చని, చెక్ బుక్ రావాలంటే నెల రోజులు ఆగాలని ఓహో ఇచ్చంత్రాల రూల్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్యాంకుకు ఒక్కో తీరు రూల్ బుక్ రాసుంటది. మరి కస్టమర్ కండ్ల ముంగట ఉంటేనే ఇంతుంటే, కస్టమర్ భూమి మీదనే లేకుంటే ఆ గోస చిన్నగుంటదా చెప్పుండ్రి. పాపం గోస అంటే గోస కాదు కదా ఈ కాకది. బ్యాంకులకు చూపెట్టేటందుకు బొందబెట్టిన శవాన్ని తీసుకోవాల్సి వచ్చింది కదా పాపం. మరి ఈ కాకకు గింత గోసెందుకు వచ్చిందంటే, ఈయన ఒడిశా దిక్కు కేంజర్ జిల్లా దయానర్ అనే ఊర్లుంటాడట. పేరు జీతుముండా. ఈయనకు ఒక అక్క ఉండేనట. ఆమె జనవరి నెలలా కాలం చేసిండట. ఇక ఆమె అప్పటికే ఒడిశా గ్రామీణ బ్యాంకుల 19,300 రూపాయలను అకౌంట్లో దాచుకున్నదట. అప్పటికే ఆమె పానం మంచిగా లేక ఆ పైసల్ని ఇడిపించుకోమని తమ్మునికి చెప్పిందట. ఇక వాటిని ఇడిపించుకుందామని పోతే బ్యాంకోళ్ళు అకౌంట్ హోల్డర్ రావాలని అన్నారట. ఆమె ఉంటేనే నీకు పైసలు ముర్తి అని గట్టిగా చెప్పిండ్రట. ఆమె జీవిడ్చింది మహాప్రభు అని మొత్తుకున్నా కాక ముచ్చట పట్టించుకోలేదట. కీలు అరిగేదాకా తిరిగినా ఆమెను పట్టుకురమ్మని ఎలగొడుతున్నారట తప్ప పరిష్కార మార్గం చూపెట్టలేరట. ఇక ఏం చేయాలనో తెలియక బొందల పెట్టిన శవాన్ని దొవ్వి తీసిండు. భుజాన ఎత్తుకొని ఎర్రటి ఎండలా 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు పట్టుకుపోయిండు. ఆడ లైవ్ల అస్థి పంజరాన్ని చూసిన బ్యాంకోళ్ళు ఇదేందని హైపద్దిన్నారు. ఎంబటే పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు. ఇక వాళ్ళొచ్చి తిప్పలు తీరుస్తామని మాటిచ్చి దగ్గరుండి శవాన్ని మళ్ళా ఊడిపించిండ్రట. శవాన్ని పట్టుకుపోయేటాలకు బ్యాంకులకు తెలివచ్చింది గాని ఆయనతో శవాన్ని గాలబెట్టుంటే 1000 రూపాయలు అటే ముట్టేటి కావచ్చు. కొత్త రూల్స్ పెట్టాలనన్నా పుట్టియాలనన్నా బ్యాంకుల తర్వాతనే ఎవ్వలేనా అని అనుకోవట్టిండ్రు ఈ వార్త చూసిన జనాలు. ఇవాళ రేపు నెరి అధ్వానంగా తయారవుతున్నారోళ్ళ దొంగ బద్మాషోళ్ళు. ఏగిసిన భూతాల లెక్కనే ఊర్ల మీద దిగబడుతున్నారు. అందిన కార్కి కాదు, పక్కాగా టార్గెట్ ఫిక్స్ చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. ఊర్లలో పోలీసులుంటారు, జనాలుంటారన్న భయమే లేదు. దర్జాగా వచ్చి అల్కగా పని చేసుకొని పోతున్నారు కదా. ఓష్ని వీళ్ళ కాళ్ళు ఇరిగిపోను, వీళ్ళ చేతులకు జట్టలు ఉట్ట, వీళ్ళ కంట్లే కారం గొట్ట, పట్ట పగటిలి మిట్ట మధ్యాహ్నం బంగారం దుగ్న పైనను పర్షాన్ పట్టిస్తున్నారు కదా. ఆంధ్రా దిక్కు పల్నాడు జిల్లా కారం పుడికాడ బంగారాన్ని దుకాన్లకు హోల్సేల్ గా సప్లై చేసిన ఆయన మీద కన్నేసిండ్రు దొంగ బడిమెగాళ్ళు. నిన్న పగటిలి మాల్తోని దుకాన్లకు చేరింది. ఎంబడే ఉండి పసిగట్టిండ్రు. ఇక 2 బండ్లల్లొచ్చి అన్నను ఎటు పడితే చప్పరిచ్చిండ్రు. బగ్గనే కొట్లాడిండు గాని ఇద్దరు ఒకటే పారి మీద పడేటాళ్లకు నగల సంచి నిడిచిపెట్టిండు. మంది జమయ్యే లోపట్నే ఆ నుంచి క్షణాలల్ల మాయమైనరు బద్మాషిగాళ్ళు. దాంట్లో దగ్గర కిలో దాకా బంగారం ఉండేనట. ఎంబటే పోలీసులకు ఫిర్యాదయిండు. బుడ్డ కెమెరాలలో చూసి దొంగలను దోలాడే పనుల పడ్డరు కారంపూడి పోలీసోళ్ళు. ఇదిట్లుంటే సూరత్ దిక్కు చూడుండ్రి ఎంత పనిచేసిండ్రో దొంగ బద్మాషిగాళ్ళు. వామ్మో పెద్ద గ్యాంగే దిగింది కదా. కష్టబలర కంటే ఎక్కువ ఈ చోరీ బట్టవాజిగాళ్లే ఉన్నారు పోన్రి బ్యాంకుల. సూరత్ దిక్కు వరాచా అనే కాడున్న SBI బ్యాంకుకు సూటి పెట్టిండ్రు. తుపాకులు పాయింట్ బ్లాంకులు పెట్టి 50 లక్షల రూపాయలను ఎసుకుపోయిండ్రు. కాకిలకు కబురు పెట్టకుండా అచ్చుడ
అచ్చుడుతోనే అందరి ఫోన్లు గుంజుకున్నారు. ఎక్కడికక్కడ అలారాలు ఆపేసిండ్రు తెలివిగా. ఇక తుపాకులు సూటి పెట్టి అచ్చిన పని కానిచ్చిండ్రు. ఒకప్పుడు అద్దుమరాత్రి ఎవ్వరు లేనప్పుడో లేకుంటే తెల్లారగట్ల ఎవ్వరు చూడనప్పుడో సూటి పెట్టేది. కానీ ఇయ్యాల రేపు అట్లేం లేదుల్లా. కస్టమర్ లెక్కనే సల్లపూటనే పనులు కానిస్తున్నారు. గింతమంది దొంగలు పట్టపగటీలు తిరుగుతుంటే మన పోలీసులు ఏ పాటి డ్యూటీ చేస్తున్నారో చూడుండ్రి. అటు అద్దుమరాత్రులు గస్తీలు బంద్ చేసిండ్రు, ఇటు పొద్దుగాల డ్యూటీలు మార్చినట్టే కొడుతున్నది పోర్రి. ఇన్ని దొంగతనాలు జరుగుతుంటే పోలీసులు ఏడ డ్యూటీలుగా పెడుతున్నారని కామన్ పబ్లిక్ గరానికి వస్తున్నారు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.